హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు చూడండి, తమ్లైన్ చూడండి, ఎంతో రుచికరమైన రెండు రకాల చికెన్తో రెండు రకాల కర్రీ తయారు చేసి చికెన్ని ఇట్టేసి వేయచ్చు. రుచికరమైన రెండు రకాల చికెన్ కూరలు తయారు చేస్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ అనేది 1 కేజీ తీసుకున్నాము. షాప్ దగ్గర నుంచి వెళ్ళి చాలా రద్దీగా ఉంటుంది షాప్లో. చికెన్కి తెచ్చుకోవాలంటే క్యూలో ఉండి తెచ్చుకోవాలి. 200 రూపాయలంట కేజీ వచ్చేసి. బాయిలర్ చికెన్, మటన్ కూడా తెచ్చాము. రెండింటిని ఆవగిల్లి వేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకొని, లేదు ఇంకా దగ్గర పీసులుగా కావాలి అంటే కనుక దగ్గరగా కట్ చేసుకోవచ్చు. అదే పీసులు కావాలి అంటే కనుక మీడియం సైజులో ఉన్న ముక్కల్లో ఆవగిల్లి 2-3 సార్లు ఉప్పు వేసి కడిగి క్లీన్ చేసాము. 3 సార్లు మటన్, ఇది చికెన్. బాయిలర్ కోడి, ఇది మేక మాంసం, ఇది చికెన్ బాయిలర్ కోడి మాంసం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ కోసమని, ఇంట్లో కోసమని చేసుకుంటాము. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్త రకంగా చేసుకుందాం అనేసి ఈ ప్రాసెస్తో చేసుకుంటే చాలా రుచికరమైన చికెన్ కర్రీ చేస్తున్నాము. 2 రకాలు. ఈ వీడియో పూర్తి దాకా చూడండి, లాస్ట్ దాకా చూడండి. ఆవగిల్లి వేసుకోవడానికి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, చెంచా ఆయిల్ రెండిట్లో సమానంగా రుచికి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని గరగర తిప్పి 1 గంట సేపు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నిమ్మకాయ కూడా పిండుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దానికి కావలసిన చికెన్ కొత్త స్టైల్లో చేస్తున్నాము. కావాల్సిన గ్రేవీకి ఉల్లిపాయ, టమాటా, పుచ్చ విత్తనాలు, గసాలు వేసి ఉడకనిచ్చాము. కప్పు నీళ్ళు పోసి. కరెంటు పోయింది ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. ఇక్కడ మాత్రం కరెంటు పోయింది, అందుకని చీకటిగా ఉంది. దానికి కావాల్సిన పదార్థాలు ఇదే విధముగా షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాయ, జాజికాయ, జాజిపువ్వు, ఇవన్నీ టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇది ఆవగిల్లి వేసుకొని మూత పెట్టి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పెద్దలపాయ ముక్కలు, పుదీనాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి 10, పోపు దినుసులు, మసాలా దినుసులు. బండిలో ఆయిల్ వేసుకొని 1 అరకప్పు నూనె వేసుకోవాలి. 2-3 పెద్దలపాయ ముక్కలు ఎర్రగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొత్త స్టైల్లో చేస్తున్నాము, సూపర్గా ఉంటుంది తినేటప్పుడు. ఎప్పుడు ఒకేలాగా తింటే ఏం బాగుంటుంది. ఒకేలాగా చేసుకుంటే రకరకాలుగా తయారు చేసుకొని తినచ్చు. ఇదే వీడియోలో 2 రకాల చికెన్ కర్రీలు ఉన్నాయి. పకోడా చేసాము. చికెన్ పకోడీతో కూడా చేసాము. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, లాస్ట్ దాకా చూడండి, ఎండు దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. పసుపు వేసుకొని, సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మనము చికెను ఆవగిల్లి వేసి గంట సేపు నానబెట్టాము, అందులో వేసుకున్నాము. దీనిలో సరిపడినంతే వేసుకోవాలి, రుచికి సరిపడినంత. కొంచెం పసుపు, కొంచెం సాల్టు, పెద్దలపాయ ముక్కలు 2-3 వేసుకొని గ్రేవీని చూడండి ఇదే విధంగా తయారు చేసుకోవాలి. మనము పక్కన పెట్టిన టమాటాలు, పెద్దలపాయలు, గసాలు పేస్ట్ చేసుకొని పక్కన ఉంచాము. కప్పు నీళ్ళు పోసి ఉడికించుకున్న పేస్ట్. పెద్దలపాయలు, పచ్చిమిర్చి, గసాలు వేసుకున్నాం, జీడిపప్పులు. ఇక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్, కారం వేసాము, ఉప్పు వేసాము, ఓం గరం మసాలా పౌడర్ వేసుకున్నాము, చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాము. వేసుకొని పెద్దలపాయలు పచ్చివాసన పోయిందాకా దోరగా ఎర్రగా ఆయిల్ తక్కువే వేసాను ఫ్రెండ్స్. ఇంకా మీకు సరిపడిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ గ్రేవీ అనేది రుబ్బుకొని వేసుకోవాలి. ఇక్కడ మాత్రం గ్రేవీలో నేను గసాలు, పుచ్చ విత్తనాలు
వాటర్ మిలన్ విత్తనాలు, పెద్దలపై ఒక టమాటా, 2 పచ్చిమిరకాయలు వేసాము. మిరియాలు 2 వేసుకొని ఉడికించుకొని కప్పు నీళ్ళు పోసి ఉడికించుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ తర్వాత ఈ గ్రేవీని ఇందులో వేసుకొని 1 కప్పు నీళ్ళు దాకా వేసుకోవాలి. జార్లో కలుపుకొని మళ్ళా గెరటితో కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఆవగిల్లి వేసుకున్న పీసుల్ని అందులో కొంచెం కార్న్ఫ్లవరు, రైస్ పౌడరు, మైదా వేసుకొని కొద్దిగా మైదా వేసుకొని చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయినాక ఒక కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా కొత్త స్టైల్లో చేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్క పీసు బాండీలో వేసుకొని వేయించుకొని మొత్తము చాలా అయ్యాయి ఫ్రెండ్స్. దీన్ని 2 రకాలుగా తయారు చేస్తున్నాము. రైస్లోకి, చపాతీలోకి ప్లెయిన్గా కూడా తినచ్చు. ఇవే ముక్కలు ఎంతో రుచిగా టేస్టీగా ఉంటాయి. ఇవి 1 బై 1 వేసుకొని ఉడికించుకోవాలి. 2 సార్లుగా నూనెలో బాగా కుక్ చేసుకోవాలి, గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా చికెన్ ముక్కలన్నీ. ఇక్కడ పక్కన మాత్రం ఈ గ్రేవీలో కొన్ని చికెన్ ముక్కలు బాగా ఉడికింది. ఇక్కడ ఈ సమయాన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఆ చికెన్ ముక్కలు మాత్రం లోలో ఉంచేసి బాగా ఎర్రగా దూర కలర్లోకి వచ్చిందాక వేసుకోవాలి. చికెన్ ముక్కలు ఈ గ్రేవీలోకి సరిపడినంత వేసుకొని మిగిలిన చికెన్ ముక్కలు చికెన్ పకోడాని అక్కడ పక్కన ఉంచేసాము. సగం మాత్రం ఇందులో వేసుకొని ఇక్కడ కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాల సేపు లోలో ఉంచేసి ఉడికించుకోవాలి. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. క్యారెట్ బిర్యానీ, బగారా రైస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉడికిందాక లోలో ఉంచేసి కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా అని చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం బగారా రైస్ తయారు చేసుకోవడానికి ఇవన్నీ పక్కన గ్రేవీకి తయారు చేసుకోవడానికి ఉంచేసాము ఫ్రెండ్స్. అవి మిక్సీలో వేసుకుంటున్నాము. కరెంటు పోయింది ఇందాక, అందుకని చెప్పేసి ఈ బగారా రైస్ తయారు చేసుకోవడానికి ఇదే విధంగా పేస్ట్ చేసుకొని ఆడ పెట్టుకున్నాము. ఇక్కడ చికెన్ మాత్రం ఆవగిల్లి వేసిన చికెన్ని పకోడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఆ గ్రేవీని అంతా తీసేసి చికెన్ గ్రేవీని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు మరలా ఇంకో రకం చేస్తున్నాము. ఇక్కడ అదే బాండీలో క్లీన్ చేసుకొని కొత్తది కానీ పాత ఇంకోటి పెట్టుకొని గిన్నె అదే బాండీ వేసుకొని నూనె వేసుకోవాలి. 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని క్యారెట్, పెద్దలపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని వేగనివ్వాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం కొద్దిగా వేయినట్టు పసుపు వేసుకోవాలి. ఎర్రగా వేగాలి. లోలో ఉంచేసి ఎర్రగా వేగితే ఎంతో రుచికరమైన కొత్త స్టైల్లో ఎప్పుడూ తిన్నట్టు కాకుండా ఇంకొక రకం స్టైల్లో చేసుకుంటున్నాము. జీడిపప్పులు వేసుకొని సోయా సాస్ వేసుకొని చేసుకుంటున్నాము. చాలా రుచిగా ఉంటుంది. చాలా రుచికరమైన చికెన్ పకోడీతో కర్రీ చేసుకుంటున్నాం. బగారా రైస్ కూడా చేసుకోవాలి. ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే ఏం బాగుంటుందని ఈ క్యారెట్తో చేస్తున్నాము. సూపర్గా ఉంటుంది. క్యారెట్ బాగా దోరగా ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని హోమ్ గరం మసాలా పౌడర్ కూడా కొంచెం చిటికెడంతా ఒక యాలక్కాయ వేసుకోవాలి. వేసుకొని గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. షాజీరా చిటికెడంతా వేసుకోవాలి. బాగా మగ్గిద్ది. 10 నిమిషాల సేపు మగ్గిద్ది. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. జీడిపప్పులు ఒక అరకప్పు వేసుకోవాలి. పుదీనాకు కూడా వేసుకున్నాము.
పుదీనాకు కూడా వేసుకొని చక్కగా కుక్ అవ్వాలి. ముందే వేసేస్తే పుదీనాకు నల్లగా అయిపోయింది, అందుకని వేసేసి ఇవన్నీ వేగాక దోరగా వేగాక పుదీనాకు వేసుకోవాలి. రుబ్బుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇది వాడాము ఫ్రెండ్స్, టమాటా కచప్పు వాడాము, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వేసాము. రుచికి రుచి, టేస్ట్కి టేస్టు, తినే కొద్దికి వెన్నలాగా బాగుంటుంది. సోయా సాసు 2 టేబుల్ స్పూన్లు వేసాము. ఇది ఒక కొత్త రకంగా చేసాము, బాగుంటుంది. ఎప్పుడు ఆ మసాలాలు వేసి ఇది కూడా కొత్త రకంగా ఉంది. తినేటప్పుడు రుచిగా ఉంది. ఈ గ్రేవీని మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. ఇది ఒక రకం చేసుకొని తినవచ్చు, రుచిగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఇవి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. వేసుకొని ఒక 2 నిమిషాల సేపు లోలో ఉంచేసి కలుపుకోవాలి. మొత్తం క్యారెట్ పచ్చివాసన అంతా పోయిద్ది, ఎంతో స్మెల్ వస్తుంది, తినాలనిపిస్తుంది, ఎంతో రుచిగా ఉంటుంది. ఆ చికెన్ పకోడీ అనేది ఇందులో వేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా సమయం అనేది పట్టిద్ది, మనకి విసుగెత్తిద్ది. కానీ ఖచ్చితంగా 1 గంట సేపు నుంచొని చేసుకుంటే, 1 అరగంట సేపు టైం కాలేదు అని చేసుకుంటే బాగుంటుంది. 1 అరకప్పు వాటర్ అనేది వేసుకొని చికెన్ మసాలా పౌడరు, బిర్యానీ మసాలా పౌడరు వేసుకోవాలి. వేసుకుంటే మళ్ళీ చికెన్ పకోడీ కూడా మనం ఆయిల్లో వేయించింది చికెన్ పకోడీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాల సేపు లోలో ఉంచేసి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 5 స్టార్ హోటల్ స్టైల్ అని చేసుకొని ఎవరికి తినాలనుకుంటారు ఇంట్లో కూడా చేసుకొని వాళ్ళు చక్కగా